యూకే రాజకీయాల్లో తెలుగోడికి అరుదైన అవకాశం దక్కింది. యూకేలో భవిష్యత్తు ఎంపీగా తెలంగాణ వాసి ఎన్నిక కానున్నారు. ఈ మేరకు యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున పోటీ చేసేందుకు లాంగ్ లిస్టులో చోటు సంపాదించారు. హైదరాబాద్ లో పుట్టి యూకే రాజకీయాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఉదయ్ నాగరాజుపై 6 టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున పోటీ చేసేందుకు జాబితాలో తెలంగాణ వాసికి చోటు దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన జాబితాలో ఉదయ్ నాగరాజు చేరారు. ఆశావహుల జాబితాలో చోటు సంపాదించుకున్న ఉదయ్ నాగరాజు మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. లేబర్ పార్టీ పార్లమెంటరీ టికెట్లకు భారీ డిమాండ్తో పాటు తీవ్ర పోటీ నెలకొంది. వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ యూకే పార్లమెంటరీ ఎంపిక ప్రక్రియను ప్రారంభించి లాంగ్ లిస్టింగ్ ప్రకటించింది. యూకే లేబర్ పార్టీ పార్లమెంటరీ ప్రకటించిన లాంగ్ లిస్ట్ లో హైదరాబాద్ కు చెందిన ఉదయ్ నాగరాజు చేరడం చాలా గొప్ప విషయమని చెప్పుకోవాలి. లాంగ్ లిస్టింగ్ అనేది వడపోత ప్రక్రియ. వందల అప్లికేషన్ల నుండి 3 లేదా 4 వ్యక్తులను ఎంపిక చేస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. వీరు ఎన్నుకున్న అభ్యర్థే పార్టీ తరపున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత వంటి అనేక అంశాల ఆధారంగా లాంగ్ లిస్ట్ రూపొందించగా నాగరాజు చోటు దక్కించుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన నాగరాజు అంతర్జాతీయ వక్తగా, విధాన నాయకుడిగా ఉదయ్ థింక్ ట్యాంక్ ను నడుపుతున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ఉదయ్ పాలసీపై సలహాలు, విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల్లో ఉపన్యాసాలు ఇస్తారు. అతను భారతీయ సంతతికి చెందిన లేబర్ పార్టీ సభ్యులతో సహా కౌన్సిలర్లు, మాజీ మేయర్లకు కాబోయే ఎంపీలుగా శిక్షణ ఇవ్వడానికి 6 నెలల శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఇక దీనిని లేబర్ పార్టీ నాయకత్వం ప్రశంసించింది. మరోవైపు ఆయన లేబర్ పార్టీ లాంగ్ లిస్టింగ్ లో చోటు సంపాదించడంపై పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.